కొరికేసుకుంటున్నారా? ఈ విధంగా నొప్పి, పుండు మీకున్నాయా? వీటిని ట్రామాటిక్ అల్సర్స్ అంటాం. ఇవి ఎందుకు వస్తాయి? దీనికి ట్రీట్మెంట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మేఘ్నా, యువర్ డెంటిస్ట్. తింటున్నప్పుడు నాలుక బుగ్గ కొరికేసుకోవడం, షార్ప్‌గా విరిగిపోయిన పన్ను నోట్లో ఉండడం, విరిగిపోయిన పళ్ళ సెట్టు, రీసెంట్‌గా ఫిల్లింగ్స్ సరిగ్గా పాలిష్ చేసుకోకుండా ఉండడం, లేదా డెంటల్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నప్పుడు కదలడం వల్ల ఏమైనా షార్ప్ ఇన్‌స్ట్రుమెంట్స్ మీ బుగ్గకి, నాలుకకి గుచ్చుకుంటే ఈ ట్రామాటిక్ అల్సర్స్ వస్తాయి. ఇవే కాకుండా వేడి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, యాస్పిరిన్ బర్న్స్ అంటే సాలిసిలిక్ యాసిడ్ జెల్స్ యూజ్ చేయడం వల్ల, క్లిప్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు బ్రేసెస్ గుచ్చుకొని కూడా వస్తాయి. ఈ ట్రామాటిక్ అల్సర్స్ యూజువల్‌గా సింగిల్‌గా, రెడ్‌గా, పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి. ఎక్కడైతే ఇంజ్యూరీ అయిందో అక్కడే ఈ ట్రామాటిక్ అల్సర్స్ ఉంటాయి. దేనివల్ల ఈ ట్రామాటిక్ అల్సర్ వస్తుందో రీజన్ తెలుసుకొని, ఆ కాజ్‌ని ఎలిమినేట్ చేస్తే 7-10 డేస్‌లోనే ట్రామాటిక్ అల్సర్స్ హీల్ అయిపోతాయి. సింప్టమాటిక్ రిలీఫ్ కోసం టోపికల్ అనెస్థెటిక్ జెల్స్‌ని మీ డెంటిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ట్రామాటిక్ అల్సర్స్ 10 డేస్ అయినా తగ్గకపోతే వెంటనే మీ డెంటిస్ట్‌ని కన్సల్ట్ చేయండి. ముక్క పరీక్ష అంటే బయాప్సీ ద్వారా క్యాన్సర్ కానీ, ఏమైనా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కానీ ఉంటే వాటిని రూల్ ఔట్ చేస్తారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. గెట్ ఇట్ డన్ సూన్. Hope this is clear. For more such content, subscribe to my channel.